లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుగక మీరు పొరబడుచున్నారు. ఈ మాటలు నేరుగా సాక్షాత్తు మన ప్రభు అయిన యేసే చెప్పారు. మీరు లేఖనము గాని లేఖనములలో ఉన్న శక్తిని గాని తెలియక పొరబడుచున్నారు. మనకు భక్తి సంపూర్ణం అవ్వాలన్నా, దేవుని చిత్తం ఈ భూమి మీద సంపూర్ణంగా నెరవేర్చాలన్నా మనకు రెండు కావాలి. ఒకటి లేఖనం తెలిసి ఉండాలి, రెండవది లేఖనంలో ఉన్న దైవశక్తి తెలిసి ఉండాలి. ఈ రెండు తెలియకపోయినా ప్రమాదమే. రెండిట్లో ఏ ఒక్కటి తెలిసినా ప్రమాదమే. క్రీస్తు అదే చెబుతున్నారు, లేఖనములనైనను లేఖనములలోని శక్తినైనను తెలియక మీరు పొరబడుతున్నారు. ఇప్పుడు లేఖనమే తెలిసింది, లేఖనం శక్తి తెలియలేదు, పొరబడతారు కదా. అంతే. చాలా వరకు లోకంలో ఎలా చలామణి అవుతుందంటే, చరిత్రపరమైనటువంటి ఆధారాలతో, లాజిక్తో, తాము లేఖనాలను తమకు అనుకూలమైన ఆలోచనలతో వాక్యాన్ని ఎంచుకొని ఇది సత్యమే కదా, నా లాజిక్ కరెక్టే కదా అనే భ్రమలో బ్రతుకుతున్నారు చాలామంది.